శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. సత్సంగ పరివారానికి సాదర ఆహ్వానం. జగన్మాత అనుగ్రహంతో ఈరోజు పరం జగద్గురువులు శ్రీ శ్రీ ఆదిశంకరాచార్య విరచిత సౌందర్య లహరి స్తోత్రంలోని 25వ శ్లోకాన్ని సూక్ష్మంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. గం గణపతి నమః. శ్రీమాత్రే నమః. త్రయాణాం దేవానాం త్రిగుణజనితానాం తవ శివే భవేత్ పూజా పూజా తవ చరణయోర్యా విరచితా తదా హి త్వత్పాదోద్వహనమణిపీఠస్య నికటే సదా హ్యేతే శశ్వన్ముకుళిత కరోత్తం సమకుటాః. శ్రీమాత్రే నమః. జగద్గురువులు శ్రీ శ్రీ ఆదిశంకరాచార్య వారు ఈ శ్లోకంలో జగన్మాత పాద పూజయే త్రిమూర్తుల యొక్క పూజ అవుతుందని వర్ణించినారు. ఆచార్యుల వారి భావన. తల్లి శివుని రాణి సత్వ రజ తమో గుణములను త్రిగుణముల వలన ప్రభవించిన వారైన బ్రహ్మ విష్ణు రుద్రులను త్రిమూర్తులకు నీ పాదములకు యొక్క పూజయే వారికి నీ పూజ అగుచున్నది. ఇది సమంజసముగానే ఉన్నది. ఏలనగా నీ పాదములను వహించిన రత్నపీఠిక చెంత వారు ముగ్గురును చేతులను మోర్చి శిరోనిబద్ధాంజలి పుటలుగా అనగా వారు ముగ్గురు నమస్కరించిన చేతులను తమ శిరస్సు వద్ద ఉన్న కిరీటముల వద్దకు చేర్చి నీకు ప్రణామములు అనగా వినతులై వర్తించుచున్నారు కదమ్మా. ఇక అంతరార్థం ఏమనగా శ్రీమాత పాదపీఠ సేవ పూజా మాత్రము చేత లభించదని, శ్రీమాత అనుగ్రహ ప్రసాదము వలన మాత్రమే శ్రీమాత పాద సేవ లభిస్తుందని భావము. శ్రీమాత పూజ చేయువారు వేరుగా బ్రహ్మాదులను పూజించనవసరం లేదు. శ్రీమాత పాద పూజ శివ విష్ణువుల కంటే విశిష్టమైనదని ఆచార్యులు వారు ఈ శ్లోకం ద్వారా తెలియజేసినారు. దేవి భాగవతమునందు ఇట్లున్నది: విష్ణు పూజ సహస్రాన్ని శివ పూజ శతాని చ అంబికా చరణ అర్చయాః కలాం నార్హంతి షోడశం. అనగా శివ పూజ 100 సార్లు, విష్ణు పూజ 1000 సార్లు చేసిన శ్రీమాత పాద పూజలందు అవి 1/16 వంతు కూడా సరిపోవు. జన్మించిన స్త్రీ పురుషులు భిన్న భిన్నమైన వృత్తులు చేస్తూ ఉంటారు. వారిలో కొందరు జగన్మాత పాద పూజ చేస్తారు, కానీ వారు సుఖ సంతోషాలతో ఎప్పుడు ఉండరు. కష్టాలు దుఃఖములు కూడా లోనై బాధలు పడుతూ ఉంటారు. ఒక్క జగన్మాత కటాక్షం లభించిన వారు మాత్రమే సుఖ దుఃఖములకు అతీతులై సమచిత్తం అనగా సుఖం వచ్చినప్పుడు మనసు సంతోషంగాను, దుఃఖం వచ్చినప్పుడు మనసు దుఃఖపడుతున్నట్లుగాను కాకుండా మనస్సును ఏకచిత్తంతో ఉంచగలుగుతారు. ఆత్మస్థైర్యం కలిగి ధర్మాచరణ తత్పరులై ఉంటారు. శ్రీమాత అనుగ్రహం పొందాలంటే అపకార మనస్సును వీడి నిర్మలమైన శుద్ధ మనస్సు కలిగి ఉండాలి. లలితా సహస్రనామంలో హయగ్రీవులు వారు శ్రీమాతను ఇట్లు స్తుతించారు: బుధార్చిత మహాపూజ్య
పూజ్య అని శ్రీమాతను స్తుతించారు. ఉదాచిత అనగా జ్ఞానులచే పూజింపబడినది. భగవద్గీత ఎందు ఆర్తుడు, జిజ్ఞాసువు, అర్థార్థి, జ్ఞాని అనేడు నలుగురు పుణ్యాత్ములు నన్ను సేవించుచున్నారని శ్రీకృష్ణ భగవానుడు ఉపదేశించారు. జ్ఞానులు కూడా భగవంతుడు సేవితుడు. ఆర్తుడు సంసార దుఃఖములతో దుఃఖితుడైన వాడు మరియు వ్యాధుల వలన ఆపదలు పొందినవాడు ఆర్తుడై భగవంతుని యొక్క పాదములను పట్టుకుంటాడు. జిజ్ఞాసువు అనగా నా తత్వము తెలియ కోరువాడు అనగా నన్ను నిరంతరం అన్వేషించువాడు, జిజ్ఞాసతో నన్ను పొందువాడు. అర్థార్థి అనగా ధనమును కోరువాడు నన్ను ప్రార్థిస్తాడు. జ్ఞాని అనగా పుణ్యవంతుడు నన్ను తదేక దృష్టి కలిగి పుణ్యవంతుడు నన్ను తదేక దృష్టి కలిగి నాయందే మనసు నిలుపుతాడు. ఇక్కడ శ్రీమాత జ్ఞానులచే పూజింపబడినది. మహాపూజ్య బ్రహ్మ ఇంద్రాదులచే పూజింపదగినది. గొప్ప పూజ్యురాలు కనుక మహాపూజ్య అయినది. శివులు వారు, విష్ణువులు వారు పూజ్యుడు. వారికి కూడా భగవతి పూజ్యురాలై ఉన్నది. పద్మపురాణ దేవీ భాగవతములలో ఇట్లు కలదు. సామాన్య జీవులందరూ దేవతలను పూజించరు. ఆ దేవతలు బ్రహ్మ, విష్ణు, శివులను పూజించరు. ఆ త్రిమూర్తులు భగవతిని పూజించరు. బ్రహ్మ భగవతిని శైల రూపమున పూజ చేయుచున్నాడు. విష్ణువు ఇంద్రనీలమణులతో చేసిన దేవీ రూపమును పూజించుచున్నాడు. విష్ణువు ఇంద్రనీలమణులతో చేసిన దేవీ రూపమును పూజించుచున్నాడు. శివులు వారు మంత్రమూర్తియకు భగవతిని పూజించుచున్నారు. అగ్ని, ఇంద్రుడు, సూర్యుడు మాణిక్యములతో దేవీ ప్రతిమను చేసి ఆ భగవతి ప్రతిమను పూజించుచున్నారు. ఇంకా వివరంగా కూడా తెలుసుకుందాం. శివులు వారు మంత్రములచే, బ్రహ్మ శైలముచే, విష్ణువు ఇంద్రనీలమణితో, కుబేరుడు బంగారముతో, విశ్వేదేవులు వెండిచే, వాయువు ఇత్తడిచే, వరుణుడు స్ఫటికముచే, వసువులు కంచుచే, వరుణుడు స్ఫటికముచే, అగ్ని మాణిక్యముచే, ఇంద్రుడు ముత్యములతో, సూర్యుడు పగడములతో, చంద్రుడు వైడూర్యములతో, నవగ్రహాలలో మిగిలిన వారు తగరముచే, రాక్షసులు సీసముచే, పిశాచములు వజ్రములచే, మాతృగణములు లోహముచే ఈ వస్తువులతో దేవి రూపమును నిర్మించి పూజించుచున్నారు. అందువలన భగవతి మహాపూజ్య అయినది. వీరిలో అగ్ని, ఇంద్ర, సూర్యులు మాణిక్యమయమైన దేవీ ప్రతిమను పూజ చేయుచున్నారు. పూజ్య అనగా అతి ఏవ సర్వేషాం అత ఏవ సర్వేషాం పూజ్య పూజయితుం యోగ్య ప్రతీక్షావా అనగా అందరికీ పూజ్యురాలు, పూజించుటకు తగినది, ఎదురు చూడతగినది, అన్నిటికంటే పూర్వమందు ఉన్నది కనుకని పూజింపదగినది లేదా ప్రతీక్షింపదగినది జగన్మాత. జగదంబ విచిత్రమత్రకిం పరిపూర్ణ కరుణాశుజేన్మయి
అపరాధ పరంపరావృతం నహిమాత సముపేక్షతే సుతం. ఇది ఈ శ్లోకం యొక్క సూక్ష్మ వివరణ. జగన్మాత అనుగ్రహం మనందరి మీద కలుగుగాక. నమ శివాయ. జ నమ శివాయ.